హాయ్ అండి. అయోధ్య రామ మందిరం లోపలికి మనం ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనకి చెకింగ్ ఉంటుంది. అంటే మనం తీసుకొచ్చిన బ్యాగ్‌లు ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. అంటే స్కాన్ చేస్తారనమాట. తర్వాత అంటే ఈ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మనకి వరుసగా చాలా లాకర్స్ ఉంటాయండి. మనం తీసుకువెళ్ళిన వస్తువులన్నీ కూడా అంటే వాటర్ బాటిల్స్‌తో సహా లాకర్స్‌లో అయితే పెట్టుకోవాలి. అంటే ఆలయం లోపలికి మనం ఒట్టి చేతులతోనే వెళ్ళాలండి. ఓన్లీ పర్సో, మనీ మాత్రమే తీసుకువెళ్ళాలి. ఎమర్జెన్సీ టాబ్లెట్స్ లాంటివి ఏమైనా ఉంటే గనక అవి కూడా తీసుకువెళ్ళొచ్చు. అంతకు మించి ఇంకేమి మనం లోపలికి ప్రసాదాలు లాంటివి ఏవి కూడా తీసుకువెళ్ళడానికి ఉండదండి. చూసారు కదా! ఇక్కడ లాకర్స్ ఉంటాయన్నమాట. అటువైపు, ఇటువైపు కూడా లాకర్స్ చాలా ఉంటాయి. అలాగే చెప్పులు పెట్టుకోవడానికి ఈ విధంగా చిన్న ఆహ్, కవర్స్ లాగా ఇస్తారనమాట. వాటిల్లో మనం చెప్పులు పెట్టేసుకొని అవి కూడా మనం లాకర్స్‌లో పెట్టేస్తారనమాట. వాళ్ళకిచ్చేయాలి. ఇంక లోపలికి వెళ్ళేటప్పుడు మనకి వీళ్ళు ఒక కాయిన్ ఇస్తారండి. దానిపైన నంబర్ ఉంటుంది. మనం దర్శనం చేసుకున్న తర్వాత అటువైపున మనకి ఏ నంబర్ అయితే ఇచ్చారో ఆ కౌంటర్ దగ్గరికి వెళ్తే మన లాకర్‌లో పెట్టిన వస్తువులన్నీ కూడా మనకి చాలా సేఫ్‌గా ఇచ్చేస్తారు. లోపలికి ఏం తీసుకువెళ్ళాలి, ఏం తీసుకువెళ్ళకూడదు అనేది చాలా క్లియర్‌గా రాసి ఉంటాయండి బోర్డ్ పైన. అవి మాత్రమే తీసుకువెళ్ళనిస్తారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ! ఇక్కడ వరకే మనం ఏ వస్తువైనా తీసుకువెళ్ళగలం. ఇక్కడి నుంచి లోపలికి మనం ఏమీ తీసుకువెళ్ళలేమనమాట. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మనం ఫోటోస్ అవి తీసుకోవాలి అనుకుంటే గనక ఇక్కడే తీసుకోవాలి. అయోధ్య రామయ్య దర్శనం కోటి జన్మల పుణ్యఫలం. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్.